ఓం నమ శివాయ. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘ బహుళ అమావాస్య మంగళవారము రోజు రాత్రి రావణ బ్రహ్మ వాహనోత్సవాన్ని నిర్వహించారు. నేను ప్రదోష సమయంలో మంగళవారం సాయంత్రం ఆలయాన్ని చేరుకున్నాను. స్వామి అమ్మవార్లను, అన్ని ఉపాలయాలలోని దేవతలను దర్శించుకున్నాను. వీరభద్రుని విశిష్ట అలంకారము చూసిన తర్వాత అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించాను. అప్పుడు అర్చక స్వాములు అన్నిటినీ శుద్ధి చేస్తూ బలిభక్షణకు పెట్టినట్టు నైవేద్యాన్ని పెడుతున్నారు అన్ని చోట్ల. ఆ తరువాత త్రిశూలాన్ని ఏ వీధుల్లో అయితే 4 వీధులు స్వామివారు విహరిస్తారో స్వామివారి విహరణ కంటే ముందుగా త్రిశూలాన్ని విహరింపజేశారన్నమాట. అంటే స్వామి వెళ్లే దారిలో ముందుగానే త్రిశూలం అనేది వెళ్ళి స్వామి రాకను గుర్తు చేస్తున్నట్టు ఆ ఏరియాని మొత్తం చెక్ చేసినట్టు అన్నమాట, ప్రమదగణాల్లాగా. ఇదిగో ఇప్పుడు ఈ త్రిశూలాన్ని తీసుకుని వెళ్తున్నారు. 4 వీధులు, మార్కెట్ వీధి, తర్వాత వాసవి అమ్మవారి గుడి ఉండే వీధి, తర్వాత నెక్స్ట్ శివాలయము రాఘవేంద్ర మఠం ఉండే వీధి, నెక్స్ట్ మళ్ళీ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉండే వీధి, మొత్తం అన్ని కవర్ చేసుకొని లోపలికి వచ్చాము. అప్పటికే ఉత్సవ విగ్రహాలను సిద్ధం చేసి ఉన్నారు. వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్లు రావణ బ్రహ్మ వాహనం మీద విహరించి భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయటికి వస్తున్నారన్నమాట. ఈ అలంకరణ అంతా కూడా అప్పటికప్పుడు చేసిందే. ఆ పూలన్నీ అప్పుడు రెడీ చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళందరినీ కూడా నేను గమనించాను. ఇలా మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల విగ్రహాలను బయటకు తీసుకువచ్చి అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన రావణ బ్రహ్మ వాహనం మీద వారిని ఆసీనుల్ని చేశారు. ఆ తర్వాత మొత్తం తాళ్లతో కట్టి అటు ఇటు కదలకుండా ఛత్రాన్ని పెట్టి ఇంకా అలంకరణ అనేది చేసి పూర్తిగా రెడీ చేశారు ఉత్సవానికి. లింగానాస్త్రి పరం తత్వం యదస్మా జ్ఞాయతే జగత్ యదే తద్రూపతాం దత్తే యద్రత్నలయమస్నుతే. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు లింగము నుండే పుడుతోంది, ఈ లింగ రూపాన్ని పొందుతోంది, ఈ లింగములోనే అణిగిపోతోంది, లయమైపోతోంది. కాబట్టి లింగము కంటే శ్రేష్టమైనది వేరేది ఏదీ లేదని సిద్ధాంత శిఖామణి చెప్తోంది. అటువంటి లింగాన్ని, ఇష్టలింగాన్ని రావణుడు తన చేతుల్లో ధరించినట్టు, తన 10 చేతుల్లో ఆ లింగాలను ధరించినట్టు, తన 2 చేతుల్లో స్వామివారు అమ్మవార్లను మోస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ రావణాసుర వాహనం. ఇక్కడ రావణాసురుడు అసురుడైనా రాక్షసుడైనా కూడా శివభక్తులలో అగ్రగణ్యుడుగా చెప్పబడతాడు. శివతాండవ స్తోత్రము మనం రావణుడు చేసినట్టు ప్రదోషకాలంలో స్వామికి మనం వినిపిస్తాము శివతాండవ స్తోత్రాన్ని. ఇక్కడ స్వామివారు నీవు దేవతలైనా రాక్షసులైనా మానవులైనా ఎవరైనా పరమేశ్వరుణ్ణి పూజిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడానికి రావణ బ్రహ్మ వాహనం మీద విహరిస్తున్నట్టుగా మనం భావించాలి. ఇక్కడ స్వామి అర్చక స్వాములు వీరభద్రుడికి సంబంధించినటువంటి, అది శరణుఘోష అంటారా వేరే పదం ఏదంటారో నాకు తెలీదు, కానీ గట్టిగా చెప్తూ ఉన్నారనమాట. కరుణా సముద్ర వీరభద్ర అంటూ కొన్ని ఒక లయబద్ధంగా పాడినట్లు పాడి తరువాత ఆడారు కూడా స్వామి ముందర. అంటే చెప్తారు కదా, 4 అంటే 4 వేదాలు,
3 అంటే త్రిమూర్తులు, 2 అంటే సూర్యచంద్రులు, 1 అంటే ఆ పరమేశ్వరుడు స్వరూపం, ఆ పరమేశ్వర స్వరూపం వీరభద్రుడే అన్నట్టు అప్పుడు మంగళ వాయిద్యాలు మోగించారు. స్వామి ముందర ఆడారు కూడా. అది భక్తి పారవశ్యంలో చేసే కార్యక్రమంలా అనిపించింది నాకు. అంటే స్వామిని మా భక్తి పారవశ్యాన్ని నువ్వు చూడు అని ఆ రౌద్ర రూపాన్ని మన మీదకి తీసుకొని స్వామి యొక్క భక్తిని స్వామికి చూపించడం అన్నమాట. రావణ బ్రహ్మ వాహనం మీద స్వామి అమ్మవార్లు ఊరేగుతున్నా ఒకవైపు రావణుడు ఏ విధంగా వరగర్వితుడై అహంకారపూరితంగా ప్రవర్తించి తన పతనాన్ని తాను కొని తెచ్చుకున్నాడనే విషయం కూడా మనకు వైపు గుర్తొస్తూనే ఉంటుంది. రామాయణం మనం మర్చిపోయే విషయం కాదు కదా. ఇక్కడ శివభక్తి ఉంది, అలానే రామాయణాన్ని గుర్తు చేసుకోమనే సందేశం కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. భజన చేస్తూ డీజేతో వాళ్ళు ముందు వెళ్తున్నారు. వెనకల స్వామివారి వాహనం వస్తుంది. అలా 4 వీధులు కూడా స్వామివారి విహరించారు. ఏ విధంగా పురుషామృగ వాహనం మీద అయితే మనం చెప్పామో ముందు వీడియోలో, అలానే ఈ 4 వీధుల్లో కూడా స్వామివారి విహరించారు. అయితే స్వామివారు 7:30కి బయటకు వస్తే మొత్తం అరేంజ్మెంట్ చేసుకుని బయలుదేరేటప్పటికి 7:45 దాటింది. రిటర్న్ మేము వెళ్ళేటప్పటికి టెంపుల్ దగ్గరికి 10:30 అయింది. పురుషమృగ వాహన రోజు, శివరాత్రి రోజు ఎవ్వరు లేరన్నమాట జనాలు దారిలో. అందరూ ఉపవాసంలో ఉన్నారు కదా. ఈ రోజు ఏంటంటే అందరూ షాపుల వాళ్ళు, దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇంటికి స్వామివారికి స్వామివారు వస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ షాప్ దగ్గరికి కొబ్బరికాయ, కర్పూరము, పండ్లు, తాంబూలము ఇలా ఇస్తున్నారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే 4 అడుగులు ముందుకు వేయడము, మళ్ళీ అక్కడ ఆగడము, వాళ్ళు ఇచ్చే అవి స్వామికి నివేదించి వాళ్ళు ఇచ్చిన పదార్థాలు హారతి ఇవ్వడము, తీర్థం ఇవ్వడము, ఇలా లేట్ అవుతూ వచ్చిందనమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రాత్రిపూట వాహన సేవలు ఉన్నప్పుడు జనాలు ఉంటే గనక టైం అయితే పడుతుంది, లేదంటే ½ అన్ అవర్ 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది వాహన సేవ అని ఒక ఐడియా వచ్చింది. అలా స్వామిని తీసుకెళ్ళినప్పుడు ఒక చోట ఆపారు. అది స్వామికి సంబంధించిన స్థలం అని చెప్పారు. రాఘవేంద్ర స్వామి మఠం ఉండే వీధిలోనే. అక్కడ పూజ చేసి పప్పుల పిండి ప్రసాదాన్ని పంచారు, మొన్న పంచినట్టే సేమ్. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. అలా స్వామిని తీసుకొచ్చేటప్పటికి అందరు నిద్రపోతున్నారు. వాళ్ళని గట్టిగా అరిచి లేపి ఉత్సవ విగ్రహాలను వాటి స్థానంలో పెట్టేశారు, వాహనాన్ని ఆ స్థానంలో పెట్టేశారు. స్వామిని ఒకసారి మళ్ళీ మనసులో స్మరించుకొని దర్శనం చేసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓం నమః శివాయ.